హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లోనే చికెన్ బిర్యానీ ఈజీ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాసుడు బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలనండి. వాష్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. మామూలు రైస్ కూడా తీసుకోవచ్చు బాస్మతి రైస్ బదులుగా. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి. చికెన్ని కూడా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాష్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్లో ఇప్పుడు 1/2 స్పూన్ అంత పసుపు, 2 స్పూన్ల కారము వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్, స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ అంత బిర్యానీ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది ఇంట్లో చేసుకుంది. అలాగే 2 స్పూన్ల పెరుగు, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. చూపించిన విధంగా ఉల్లిపాయల్ని పొడుగుగా సన్నగా తరుక్కోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన కుక్కర్ పెట్టేసుకొని 1 స్పూన్ నెయ్యి, కొంచెం ఆయిల్, అలాగే మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. సాజీరా కూడా వేసేసుకుందాము. ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. వేగాక ఒక అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకుందాము. ఆనియన్స్ వేగాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా అందులో వేసేసుకుందాము. చికెన్ని 10 నిమిషాల పాటు కలుపుతూ బాగా వేయించేసుకోవాలండి. అది వేగేటప్పుడే అందులో చికెన్ వేగుతున్నప్పుడు అందులోకి కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా వేసేసుకోవాలి. మరో 2 నిమిషాలు వేపుకుందామండి. మనకి చికెన్లో నుంచి ఆయిల్ రిలీజ్ కావాలి. చూసారు కదండి, ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చిందో. ఇలా బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా చికెన్లోకి వేసుకోవాలి. బియ్యాన్ని వేసాక 1 నిమిషం పాటు కలుపుకోవాలి. మనం తీసుకున్న 1 గ్లాసు బియ్యానికి 1.5 వాటర్ తీసుకోవాలండి. నేను వాటర్ని పక్కన బాయిల్ చేసి పెట్టుకున్నాను, అదే వాటర్ని పోస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టేయాలి. విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు మనం చూద్దాం రైస్ ఎలా ఉందో. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు చూడండి పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. బిర్యానీని రైతా, ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా, ఎమ్మీగా ఉంటుందండి. చూడండి చికెన్ పీస్ కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.